హలో దోస్తులు, మేము ఎక్కడ పోతున్నాం అనుకుంటురా? చిన్న షాపింగ్కి అయితే పోతున్నాం. అయితే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాం అనమాట. బట్టల కోసం అయితే పెళ్ళి ఉన్నది మా చుట్టాలది. ఇంకా నేనైతే శారీ తీసుకుంటున్నా. చూడండి, నేను వేసుకున్న శారీస్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అయితే ఏది బాగుందో కామెంట్ చేయండి. కలర్ అయితే ఇక్కడైతే చీరలు అయితే చాలా బాగున్నాయి చెన్నై షాపింగ్ మాల్లో. ఇంకా సన్న చీరలు కూడా చాలా బాగున్నాయి. 500 లోపే ఉన్నాయి అనమాట. ఇంకా నేనైతే 2 చీరలు అయితే తీసుకున్నా. నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, మా ఆయన ఒకటి సెలెక్ట్ చేసిండు. ఇంకా నాది అయిపోగానే పైనకైతే వెళ్ళినాం చిల్డ్రన్స్ వేర్కి. ఇంకా అక్కడైతే పిల్లలకి చూద్దామని చెప్పి వెళ్ళినాము. అక్కడ అన్ని పూలంగిలే ఉన్నాయన్నమాట మొత్తము. ఇక మా ఆయన అవి చూస్తూ ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ మా ఆయనకు అవి నచ్చలే అనమాట. ఇంకా పూలంగిలై అయితే మనకి సెట్ దొరుకుతుంది కదా, ప్యాంటు షర్ట్. ఇంకా అట్లా ఉన్నాయేమో అని అడిగితే ఇంకా అవి అయితే చూపిస్తున్నారు అనమాట. ప్యాంటు షర్ట్ కలిపి 1500 లోపు ఉన్నాయన్నమాట ఇవైతే. ఇంకా కుర్తా టైపు షర్ట్ అండ్ ప్యాంట్ అలాంటివి అయితే చూపించినారు, చాలా బాగున్నాయి. ఇంకా మా పిల్లలకైతే 2 సెట్లు తీసుకున్నాము. ప్యాంటు షర్ట్ 2 తీసుకున్నాం అనమాట, పెద్దోడికి చిన్నోడికి. ఇంకా మేము ఇయర్స్ బట్టి తీసుకుంటాం, వాళ్ళ సైజు అవసరం లేదు మాకు. వాళ్ళకైతే మా ఆయననే సెలెక్ట్ చేస్తాడు, నేను చేసింది ఆయనకు నచ్చదు అనమాట. ఇంకా మా ఆయనే సెలెక్ట్ చేస్తే బాగానే ఉంటుంది. ఇక పిల్లలకైతే అయిపోయింది. పిల్లలకి అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. లేక మా ఆయన నన్ను సెలెక్ట్ చేయమన్నాడు ఈరోజు. ఎప్పుడైనా ఆయననే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇంకా నేనైతే ఒకటి షర్ట్ అయితే తీసిచ్చిన అనమాట. ఇంకా ఆయనకు నచ్చింది ఆ షర్ట్ అయితే. అదైతే కొంచెం బ్రౌన్ కలర్లోనే ఉన్నది. నేను చాలానే షర్ట్స్ తీసిన, ఫస్ట్ తీసిన షర్టే ఆయనకు నచ్చింది. అదైతే వేసుకొని చూస్తున్నాడు అనమాట. ఇంకా అదైతే కొంచెం టైట్ అయిందనమాట. కొంచెం పొట్టుంది కదా, ఆ టైటే ఉంటుంది. ఇంకా అదే కలర్లో కొంచెం పెద్ద సైజు చూపించమంటే ఇంకా లేవన్నారు అనమాట వాళ్ళైతే. ఆయనకేమో అదే షర్ట్ నచ్చింది. ఇక మేమైతే అది తీసుకోలేము, వేరే షర్ట్ అయితే తీసుకున్నాము. ఆ షర్ట్ మీదనే చాలా ఉండే, పోయే వరకు తీసుకోవాలా అని అన్నాడు. ఇంకా షర్ట్ అయితే తీసుకోలేము, ఆఖరికి వేరే షర్ట్ తీసుకొని ఇంకా వచ్చేసినాం అనమాట. అయితే మా ఆయనకి ప్యాంట్ కొంచెం పెద్దగా అయింది, కిందనే ఆల్ట్రేషన్ చేస్తారంట ఫ్రీగా. నాకైతే ఎప్పుడు తెలియదు అనమాట, ఎవరో అంటుంటే విని మేము కూడా కిందకైతే వెళ్ళినాం. ఇంకా ఫ్రీగా అయితే ఆల్ట్రేషన్ అయితే వేయించుకున్నాం అనమాట. ప్యాంట్కి అయితే మన సైజ్ తీసుకుంటారు వాళ్ళు. ప్యాంట్ తీసుకొని మన సైజ్ ఎంత ఉందో కొలుచుకొని ఇంకా కట్ చేసి కుడతారనమాట. ఇంకా మా ఆయన సైజ్ అయితే తీసుకుంటున్నాడు. ఇంకా మా ఆయనదేమో 30 సైజ్ ఏమో వచ్చింది. ఇంకా సైజ్ తీసుకొని మనకి కరెక్ట్ కొలతలతోని సైజ్ ఆల్ట్రేషన్ చేసిస్తారు. మాకు ఎప్పుడు పోలే, అసలు మాకు తెలియదు ఇట్లా చేస్తారని చెప్పి. కూడా బాగుంది కదా. అంటే మనం ఏమన్నా డ్రెస్లకి హ్యాండ్స్ వేయించుకోవాలన్నా కూడా మనం కిందకి వెళ్ళి ఆల్ట్రేషన్ హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు అంట. మీకు తెలియకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. ఇలాంటివి మళ్ళీ మనం బయట కుట్టించుకుంటే చాలా డబ్బులు అవుతాయి కదా. ఇప్పుడు ఇది కుట్టడానికైనా 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అట్లా తీసుకుంటారు కదా. మనకి ఇక్కడ షాపింగ్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ అక్కడే కుట్టించుకుంటే పనిలో పని అయిపోతుంది కదా. మేమైతే ఫస్ట్ టైం అనమాట, మాకు తెలియదు. ఇంకెవరో ఇట్లా మాటలు అనుకుంటుంటే విని మేము కూడా కిందకు వచ్చి చూసినాం అనమాట. ఇంకా అక్కడైతే చాలా ఒక 5-6 మిషన్స్ అయితే ఉన్నాయి, వాళ్ళు కుడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు పండుగలు అయితే ఏం లేవు కాబట్టి రష్ కూడా అంత ఏం లేదు, తక్కువనే ఉందన్నమాట. ఇంకా పండుగల టైంలో అయితే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలా చైర్స్ ఉన్నాయి అక్కడ వెయిటింగ్ దగ్గర. ఇంకా మా ఆయన పాయింట్ అయితే అయిపోయింది, ఆయన ఐరన్ చేస్తున్నాడు. ఇంకా ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చేసారు అనమాట. సమోసా చాట్ తీసుకో, ఏదో ఒకటి 50 రూపీసే. తీసుకో. పందిలాగా ఒక్కటి తింటే మంచిగా ఉంటుంది. ఇక్కడి నాకు తిన. ఇంకా మేమైతే షాపింగ్ అయిపోయినాక అట్లా బయటకు వచ్చి ఇంకా అక్కడ మనకి బండ్లు ఉంటాయి కదా, ఎక్కడ పోయినా కానీ పానీపూరి బండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా పానీపూరి బండి దగ్గర పావు బజ్జీ కూడా ఉండే అనమాట. ఇంకా పావు బజ్జీ కూడా తినేసినాం, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా అట్లనే సమోసా చాట్ కూడా తీసుకున్నాం అనమాట. అయితే నేను పావు బజ్జీ తింటున్నా కదా, అయితే ఆ టైంలో మా ఆయన పోయి చాయ్ తీసుకురానికి పోయినాడు. నేను ఎక్కడ వీటికి వస్తే తింటానో అని అక్కడనే తిన్నాడు అనమాట. కొంచెం తినేసి తీసుకొని వస్తున్నాడు. ఇంకా పావు బజ్జీ తినేసినాక ఇక సమోసా చాట్ కూడా తినేసినాం అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా అది అయిపోయిందా, డిమార్ట్కి వెళ్ళినాం. అక్కడ నుంచి ఇక డిమార్ట్కి ఎందుకు పోయినామంటే చిన్న సామాన్లు తెచ్చుకుందామని అయితే పోయినాము. ఇక మా పిల్లలకి సమ్మర్ వస్తుంది కదా, దీంట్లో బట్టలు బాగుంటాయి పిల్లలకి అని చెప్పి ఇంకా బట్టలకి అయితే పోయినాం అనమాట. ఇంకా పిల్లలకు ఒక 4-5 షార్ట్లు అయితే తీసుకున్నాం, అట్లనే ఒక టీ షర్ట్లు కూడా తీసుకున్నాము.
మనకి ఇక్కడ రేట్లు ఎక్కువనే ఉండొచ్చు, కానీ మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. బట్టలు అయితే మనం తక్కువ రేట్లో బయట తీసుకుంటే ఎక్కువ రోజులు ఉండయి, అందుకని చెప్పి ఇక్కడైతే తీసుకున్నాం. ఆ చెద్దరగా అనిపిస్తుంది కదా, ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా. నేనైతే నాకు చాలా నచ్చి మరీ తీసుకున్నాను నేనైతే. అది ఏంటది ఏమేమి పెట్టుకోవడానికా. డిమార్ట్లా ఎన్ని గణం చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అసలు మేము డిమార్ట్కి రావాలని అనుకోలేము. చక్కెర తీసుకొనికి వచ్చిన అన్నాడు మా ఆయన, ఇంకా పైనకి తీసుకొని పోయిండు. వద్దు అంటే కూడా వినలేడు. తీసుకుపోయి అన్నీ చూస్తూ ఉన్నాం. చూసినప్పుడు ఉరుకోవాలనిపిస్తుందా, ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. దాంట్లోనే ఒక చెద్దర తీసుకున్నాము, ఇంకేవేవో తీసుకున్నాము. ఇంకా ఇక్కడ నాకు ఏందో బగోన్లు కనిపించినాయి బ్లాక్ కలర్లా. మనకి సిల్వర్లోనే ఉంటాయి కదా, ఇదేంది బ్లాక్లు ఉన్నాయని వెరైటీగా ఉన్నాయనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలే, ఇప్పుడే చూస్తున్నా. ఇంకా పెంకలు కూడా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లు ఉన్నాయి. ఈ కుర్చీలు చూసినారా, ఒక్కటి 1000 రూపాయలంట. మా ఆయన చిన్న పిల్లగాడైపోయిండు, అక్కడ వచ్చి బొమ్మలతో ఆడుకుంటున్నాడు. మా పిల్లలు వచ్చుంటే కంపల్సరీగా ఏదో ఒకటి అయితే తీసుకునే వాళ్ళం. ఇక మా పిల్లల్ని అయితే తీసుకురాలేము, అందుకనే చెప్పి తీసుకురాలేము. ఊకే ఒక్కటి కాదు 2 కాదు, ఇక ఉన్నాయన్నీ కావాలంటారు మా పిల్లలైతే. ఇప్పుడైతే మా ఆయన ఆడుకుంటున్నాడు, చిన్నపిల్లగాడు అయిపోయింది అనమాట. ఇంక చూసిండా మ్యూజిక్ది, అది టంగ్ టంగ్ అని సౌండ్ వస్తూ ఉంది మంచిగా ఒత్తుతుంటే. చిన్న ఫ్యాన్ కరెంటు పోయినప్పుడు మంచి యూజ్ అవుతుంది. నాకైతే మంచిగా అనిపించింది దాన్ని చూస్తే. అప్పుడు ఎప్పుడో ఉండే అనమాట మా ఇంట్లో, అది పోయినాయి 2 ఇరగొట్టేసిరు మా పిల్లలు. ఇంకా మంచి గాలి వస్తుంది అనమాట అట్లా ఊపుకుంటా ఉంటుంటే. డ్రాగనా ఇది తీసుకుందామా వద్దా, గాలి మస్తు వస్తుంది. ఏందా ఓయ్ చెత్త డబ్బా, ఇదేంది, ఇది కూడా డస్ట్బిన్. బాగుంది డస్ట్బిన్ కదా. ఏ క్లోజ్ అవుతుంది అదంతా, అదే మెల్ల క్లోజ్ అవుతుంది. వా మెల్ల క్లోజ్ అవుతుంది. వా విచిత్రం. ఇగో ఇది కేక్ చేయడానికి, ఏడ పడితే ఆడ పడేస్తారు. అవసరమా మనకి, మన చెత్తగా సరిపోదు, మన చెత్తగా సరిపోసాయమ్మా. 500? అదే 600. అమ్మో 749 అంట. ఏముందల్లా అంతగానో. ఇక్కడ చూసిర్రు కదా, ఈ డబ్బా కనబడుతుంది కదా, పిల్లలకి టాయ్స్ వేసుకోవడానికి అనమాట. అంటే తీసుకోవడానికి తీసుకురావడానికి కూడా మంచిగా టైర్లు కూడా ఉన్నాయి దానికైతే. ఇక్కడైతే కూరగాయలు వేసుకోవడానికి బ్యాగ్స్ ఉన్నాయి. తీసుకోమంటే తీసుకోలేడు మా ఆయన. అదైతే 60 రూపీస్ 70 రూపీస్, దాంట్లో 3-4 వస్తాయి. బాగున్నాయి బ్యాగ్స్ అయితే. తీసుకోమంటే వద్దు వద్దు అని చెప్పిండు, సరే అని తీసుకోలేడు. ఇంకా ఈ స్క్రబ్బర్స్ అయితే తీసుకున్నా, మొక్కలు పెట్టడానికి పనిచేసే సామాన్ భలే ఉంది. ఇది తీసుకో, పెద్దగా ఉంది. ఇది తీసుకో, రౌండ్ది. చిన్నదా ఇదా? ఇదెంత? ఏదో ఒకటి తీసుకో ఇక. ఇగో చిన్నది ఉంది కదా, ఈ బాక్స్ చాలు, చిన్నది పెద్దది అవసరం లేదు. బాక్స్ తీసుకో, అది చాలు. ఇది చాలు, మనకేం టైం చూడం, మనం ఫోన్లోనే చూస్తాం టైము. ప్రత్యేకించండి ఏం చూడం. దీని మీద ప్రైస్ ఎంత ఉంది? ఇదేనా? చలో తీసుకున్నాడు, నడువు ఇక చాలు, నడువే. క్రిస్టియన్ ఫ్లవర్స్ ఎంత రష్ ఉంది ఇప్పుడు. ఎంత ఎంత వస్తుందనా?
చింతపండు కిలోల లెక్క ఇస్తారేమో, ఇక్కడ చూడండి చపాతీలాగా చేసి ఇస్తున్నారు అనమాట. నాకు భలే అనిపించింది అది చింతపండుని చూసి. అంటే అట్లా ఎట్లా చేసిర్రు అసలుకి? చింతపండు పెట్టి ఏదైనా చపాతీ కర్రతో ఇట్లా రోల్ చేసి ఉంటారా? భలే రౌండ్గా చపాతీ సైజులోనే ఉన్నాయి అనమాట, దోశ సైజులో ఉన్నది. భలే అనిపించింది నాకైతే. మేము ఇంట్లోకి పనికొచ్చే కన్నా పనికిరాని ఎక్కువ తీసుకున్నాము. ఇంకా మీకైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అట్లా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇంటికి పోతున్నాం. బాయ్ దోస్తులు, బాయ్.